వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అక్కినేని అఖిల్ కూడా త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నాడు. ఇదే విషయాన్ని ఆయన తండ్రి నాగార్జున ఎక్స్ వేదికగా తెలియజేశారు. అయితే ఓవైపు నాగచైతన్య శోభితల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్న క్రమంలోనే నా చిన్న కుమారుడు అఖిల్ జైనాబ్ రాబ్డీతో నిశ్చితార్థం చేసుకున్నాడంటూ నాగార్జున తెలియచేయడంతో ఇప్పుడంతా షాక్ లో మునిగిపోయారు. త్వరలో వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు తెలిపారు నాగ్. దీంతో సినీ ప్రముఖులు అక్కినేని అభిమానులు అఖిల్ జైనాబ్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంతకు అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె సినిమా హీరోయినా లేదంటే వ్యాపారవేత్త కూతురా? అసలు ఈ జైనాబ్ రాబ్జీ ఎవరు అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు. మొత్తానికి అక్కినేని అఖిల్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నారు. అయితే తను ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని తాజాగా ఆయన ఇన్స్టా వేదికగా ప్రకటించారు. జైనబ్ తో హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఫౌండ్ మై ఫర్ ఎవర్ అంటూ పోస్ట్ చేశాడు అఖిల్. కాగా వీళ్ళిద్దరూ గత 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా జరిగిన వీరి ఎంగేజ్మెంట్ ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలోనే అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. జైనాబ్ రాబ్జీ విషయానికి వస్తే ఈమెకు స్కిన్ కేర్ కి సంబంధించిన కంపెనీలు ఉన్నట్లుగా సమాచారం. ఇంతేకాదు భారత్, లండన్, దుబాయ్ లో ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈమె వయసు గురించి సెర్చ్ చేస్తే మాత్రం అఖిల్ కంటే 9 ఏళ్లు పెద్దదని తెలుస్తోంది. జైనాబ్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు కాగా అఖిల్ వయస్సు 30. ఇక ఈమె తండ్రి పేరు జుల్ఫీ రాబ్జీ. ఇతను బడా వ్యాపారవేత్త. నిర్మాణ రంగంలో అగ్రగామిగా కొనసాగుతూ ఈ రంగంలో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారట. ఇక్కడ ఎవరు ఊహించని విషయం ఏంటంటే ఈ జుల్ఫీ రాబ్జీ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారునిగా కూడా పనిచేశాడని తెలుస్తోంది. పనిచేయటమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు ఈ జుల్ఫీ రాబ్జీ. దీంతో పాటు జగన్, నాగార్జునల ఫ్యామిలీతో కూడా ఆయనకు దగ్గరి సంబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.